మార్కు సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. మీరందరూ అభ్యంతరపడను, గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు మన అంశం ఏమిటంటే గొర్రెలు చెదిరిపోయి ఉన్నవి, గొర్రెల కాపరిని కొట్టుదురు. మరి దేవుడిని సిలువ వేయడానికి ముందుగా గొర్రెల కాపరిని కొట్టుదుము, గొర్రెలన్నీ చెదిరిపోవును అని అంటున్నారు శిష్యులు. ఇక్కడ గొర్రెలన్నీ చెదిరిపోవును. మనము చెదిరిపోయే స్థితిలో ఉన్నామా, లేకపోతే క్రీస్తు యొక్క మందలో చేర్చబడి ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడి మాట్లాడు ఏమిటంటే, చెదిరిపోయిన స్థితిలో ఉన్నవారు ఏ విధంగా ఉంటారు అంటే, ఉపమానములలో మత్తయి సువార్తలో ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తారు. ఏంటంటే, విత్తనములు విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను, కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడను, అవి మొలిచిన వేరు లేనందున నశించిపోయాను. మరికొన్ని విత్తనాలు రాతి నేలను పడను, అవి మొలవలేను. మరికొన్ని విత్తనాలు గచ్చు పొదలో ముళ్ళ పొదలో పడలేదు. అవి ఎదిగినప్పటికీ వాటికి సూర్యరశ్మి లేకపోవడం వల్ల అవి ఎదగలేకపోయినాయి. అంటే చెదిరిపోయిన స్థితిలో ఉన్న విశ్వాసులకు, చెదిరిపోయిన ఉన్న వారికి, చెదిరిన స్థితిలో ఉన్న వారికి గుర్తుగా ఉన్నాయి. అంటే వాక్యాన్ని వింటాం. విత్తనం అనగా వాక్యాన్ని వింటాం, కానీ వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటాము. అందువల్ల వాళ్ళు తొందరగా చెదిరిపోతారు, అంటే తొందరగా కదల్చబడతారు. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా తొందరగా వాటిని ఎదుర్కోలేని స్థితిలో ఉండి తొందరగా పడిపోయే స్థితిలో ఉంటారు. అదేవిధంగా మందలో చేర్చబడిన వారు, అంటే మందలో కట్టబడిన వారు ఏ విధంగా ఉంటారు అనగా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉంటుంది. అవి మాట అంటే, అపోస్తులు వారి సహవాసమందును, రొట్టె విచ్చుట యందును, ప్రార్థన చేయట యందును, ఉపవాసమందును ప్రతిరోజు గడిపిన స్థితి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉంటుంది. అంటే మందలో చేర్చబడిన వారు అంటే వారు ఎప్పటికీ పడిపోరు, పడిపోయినా కూడా తిరిగి త్వరగా లేచే స్థితి. అంటే ఆ మంద కాపరికి దేవుడై ఉన్నాడు కాబట్టి వారు ఆ విధంగా ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, చెదిరిపోయిన స్థితిలో ఉన్నామా, లేకపోతే మందలో చేర్చబడి కట్టబడిన స్థితిలో ఉన్నామా? మనకు కాపరిగా దేవుడు ఉన్నాడా, లేకపోతే విత్తనములు విత్తువాడిగా? మరి కొందరు త్రోవ పక్క పడి నశించుకునే స్థితిలో, రాత్రి నీళ్ళను పడి నశించుకునే స్థితిలో, అదేవిధంగా గచ్చిపొదలో పడి నశించుకునే స్థితిలో ఉంటున్నామా? లేకపోతే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో చెప్పిన విధంగా ప్రతిదినం సహవాసంలో, రొట్టె విచ్చుటలో, ప్రార్థనలో, ఉపవాసంలో ప్రతిదినం ఎడతెగా ఉండి మందలో చేర్చబడిన వారంగా ఉంటున్నామా? మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. దేవుడికి వాక్యాన్ని దీవించు.